దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 15th డిసెంబర్ 2023. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 14వ అధ్యాయము 6వ వచనము, సామ్ నంబర్ 14 and verse 6. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బాధలో ఉన్నప్పుడు ఎవరు కూడా మన ఆలోచనను పట్టించుకోరు, తృణీకరిస్తారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఒకవేళ నువ్వు బాధలో ఉన్నావేమో, బాధలో ఉన్న నిన్ను దేవుడు చెప్తున్న మాట, ఐ యామ్ యువర్ రెఫ్యూజ్, నేను నీకు సహాయము చేస్తున్నాను. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. యూ హ్యావ్ షేమ్డ్ ద కౌన్సిల్ ఆఫ్ ద పూర్, బికాస్ ద లార్డ్ ఈజ్ హిస్ రెఫ్యూజ్. ద లార్డ్ ఈజ్ హిస్ రెఫ్యూజ్, బట్ ద లార్డ్ ఈజ్ దేర్ రెఫ్యూజ్. చాలాసార్లు బాధలో ఉన్నవారు లేక మీకంటే తక్కువ ఉన్న వారి ఆలోచనను కొట్టిపారేస్తూ ఉంటాము. నీకేం తెలుసు? ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు వారికి ఆశ్రయమై ఉన్నాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, వివేచన వరము చాలా అవసరము. వివేచన లేకుండా మనము చాలా మంచి ఆలోచనలను కొట్టివేస్తూ ఉంటాము, చాలా మంచి సలహాలను కొట్టివేస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా జీవితంలో ఇబ్బంది పాలవుతూ ఉంటాం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మనము దైవికమైన సలహాలను తీసుకొనుటకు అనుమానపడకూడదు. ఈ ఇతర వ్యక్తి యొక్క స్టేటస్ని చూడకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. కనుక బాధపడు వారి యొక్క ఆలోచనను నువ్వు త్రోసివేయవచ్చు, కానీ దేవుడు వారికి ఆశ్రయమై ఉన్నాడు. हिंदी में पढ़ेंगे भजन संहिता 14 अध्याय और 6 वचन पढ़ रहे हैं. तुम तो दीन की युक्ति की हंसी उड़ाते हो, इसलिए कि यहोवा उसका शरण स्थान है. देखो, दीन की आलोचना है. आपसे जो कम लोग हैं, आपसे जो छोटे लोग हैं, उनकी आलोचना को आप हंसी उड़ाते हो. वो तेरे को क्या आप क्या जानते हैं, तुझे क्या मालूम है करके. लेकिन वचन कहता है, परमेश्वर उनके साथ है, शरण स्थान है उनके लिए. यदि आज आप दीन स्थिति में हो, యెహోవా आपका शरण स्थान है. నీవు ఒకవేళ బాధలో దీనుడుగా ఉన్నావేమో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడే మీకు నివాసమై ఉన్నాడు. దేవుడే మీకు సహాయమై ఉన్నాడు. రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్, రిసీవ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నావు. యెహోవా వలనే నీకు సహాయము దొరకను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడి బలపరచడానికి స్తోత్రములు. అవును తండ్రి, బాధపడు వారికి నీవే ఆశ్రయమై ఉన్నావు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యమైన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జీవం గల దేవా, మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించినందుకు స్తోత్రములు. నీవే వారికి ఆశ్రయముగా ఉండి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు వాడుతూ ఉన్నందుకు స్తోత్రం. విదేశాల్లో ఉన్న వారి కొరకు, వారి క్షేమం, వారి భద్రత కొరకు ప్రార్థన చేసినాను. దీవించమని ప్రార్థన చేసినాను. ఉద్యోగంగా ఎదురు చూసిన వారందరినీ కూడా దీవించండి అయ్యా. మంచి జాబ్స్తో వారిని తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. సహాయం ఇచ్చాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయలో నాయన తండ్రి, మీ యొక్క ఆశ్రయముతో నాయన, మీ యొక్క నాయన
సహాయముతో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దాన్ని ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేసినగా దీవించినందుకు స్తోత్రం. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నగా దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.